హాయ్ అండి. ఈరోజు పన్నీర్ స్టీమ్డ్ మోమోస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అచ్చం బయట స్టైల్‌లోలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక కప్పు దాకా మైదా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా అలా అని చెప్పి మరీ సాఫ్ట్‌గా కాకుండా కొంచెం మీడియంగా ఇలా కలుపుకోండి. తర్వాత దీనిపైన ఒక 2-3 డ్రాప్స్ దాకా ఆయిల్ వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు దీన్ని అలా రెస్ట్ ఇచ్చేసేసుకోండి. తర్వాత ఒక బౌల్‌లో ఒక 200 గ్రామ్స్ దాకా పన్నీర్‌ని బాగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఆనియన్, ఒక గ్రీన్ చిల్లీ, మన రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ దాకా కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ దాకా పెప్పర్ పౌడర్, హాఫ్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోండి. తర్వాత కొద్దిగా పొడిపిండి జల్లుకుంటూ దీన్ని రోల్ చేసుకోవాలండి. చపాతీలాగా రోల్ చేసేసుకోవాలన్నమాట. ఇది మరీ మందంగా కాకుండా ఈ విధంగా పలచగా చేసుకోండి. తర్వాత ఇలా చిన్న కూరగిన్నెతో ఇలా రోల్స్ కట్ చేసుకోండి. ఈ విధంగా రోల్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఈ స్టఫ్లో ఒక 2 స్పూన్స్ దాకా టమాటో సాస్ వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మోమోస్ కోసం స్టఫ్ పెట్టుకుందామండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా పిండి, ఇప్పుడు అందులో ఇలాగా స్టఫ్ పెట్టేసుకొని మోమోస్ షేప్లో ఈ విధంగా మోమోస్ చేసేసుకొని 1 బై 1 పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టీమ్ చేసుకోవడానికి ఇలా హోల్స్ ఉండే ఒక ప్లేట్ తీసుకొని దానికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని 1 బై 1 మోమోస్ని పెట్టేసుకోండి. తర్వాత స్టీమ్ చేసుకోవటం కోసం ప్యాన్లో ఒక 2 గ్లాసెస్ పైన వాటర్ వేసేసుకొని అవి కొంచెం బౌలింగ్ అవుతున్నప్పుడు మోమోస్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఒక 10-15 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోండి. 10-15 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. అదిగోండి మోమోస్ రెడీ అయిపోయాయి. చాలా సింపుల్ కదా మోమోస్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.